ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేయాలనుకున్న వాళ్ళందరికీ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల్లో ఏ ఒక్కటి కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేకపోయాయి. ఇందులో అతి ముఖ్యమైన హామీ ప్రత్యేక హోదా. ఆ రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ లెక్క వేస్తే 5 లక్షల కోట్లు విలువ చేసేవి. ఈరోజు మనకి ఏ ఒక్కటి నెరవేరలేదు కాబట్టి 5 లక్షల కోట్లు కాస్త కనీసం 12 లక్షల కోట్లు కానీ నుంచి 15 లక్షల కోట్ల వరకు విలువ ఉంటుంది. మరి అంత విలువ 15 లక్షల కోట్ల రూపాయలంటే సామాన్యమైన అమౌంట్ కాదు. మరి 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వాలు తుంగలో తొక్కుతుంటే మరి ఏమాత్రమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కనీసం పోరాడాలి, కొట్లాడాలి, సాధించాలి అనైనా ఈరోజు కనీసం ఆ మినిమం మోటివేషన్ కూడా లేదు అంటే అసలు అధికారపక్షమైన పాలకపక్షమైన ఈ అంశాలను ఎంతగా నీరుగార్చారో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎక్కడైనా రాష్ట్రంలో ప్రత్యేక హోదా అన్న ఊసైనా ఉందా? మనం మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. మనం తప్పితే ప్రత్యేక హోదా ఈ 10 సంవత్సరాలలో అసలు ప్రత్యేక హోదా అన్న మాటైనా అటు పాలకపక్షానికి కానీ అటు ప్రతిపక్షానికి కానీ కనీసం అయ్యే ఊసైనా ఉందా? ప్రజల మధ్యలో కూడా అసలు ఈ పార్టీలు నాయకత్వంలో ఉన్న ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు, ప్రతిపక్షం కానివ్వండి పాలకపక్షం కానివ్వండి, ఈ ఎంపీలు, ఈ ఎమ్మెల్యేలు, ఈ నాయకులు అసలు మన హామీల గురించే మాట్లాడడం లేదు. కాబట్టి అసలు ప్రత్యేక హోదా కానీ మన హామీలలో ఏ ఒక్కటైనా కానీ అసలు ఊసే లేకుండా పోయింది. ఇది ఏం కర్మ అని అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలలో ఏ ఒక్క హామీ కూడా మనకింకా అందుబాటులోకి రాలేదు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయినా కూడా అసలు చలనం లేకుండా ఈ నాయకులు అలాగే ఉన్నారు, ప్రజలను కూడా అలాగే తయారు చేస్తున్నారు. పాలకపక్షం, ప్రతిపక్షం 2 పార్టీలు బీజేపీకి బానిసలయ్యాయి. వాళ్ళు బానిసలు కావడమే కాకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ బీజేపీ పార్టీకి బానిసలు చేయాలని చూస్తున్నారు. వాస్తవం కాదా? మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క సీటులోనైనా బీజేపీ పార్టీ ఎంపీని కానీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేని కానీ గెలిపించారా?
ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎంపీ లేడు, ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నది బీజేపీ పార్టీ. కారణం మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు బీజేపీకి బానిసగా పనిచేశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు అదే బీజేపీ పార్టీకి మళ్ళీ బానిసయ్యారు. ఎంత ఆశ్చర్యం! ఒక్క సీటు గెలవలేదు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో, ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క ఎంపీ గెలవలేదు. అయినా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఏ పార్టీ రా అని చూస్తే ఈ 10 ఏళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంది? బీజేపీ పార్టీ అధికారంలో. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నట్టే. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నట్టే. ఇది కాదా వాస్తవం? ఇది కాదా జరుగుతున్నది? ప్రత్యేక హోదా అన్న అంశం మన రాష్ట్రానికి, మన బిడ్డలకి, మన భవిష్యత్తుకి ఎంతో విలువైంది, ఎంతో అవసరమైంది. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలన్నీ ఉరుక్కుంటూ వస్తాయి. పరిశ్రమలు ఉరుక్కుంటూ వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. పక్క రాష్ట్రాలలో ప్రత్యేక హోదా ఇస్తే ఒక రాష్ట్రంలో 2000 పరిశ్రమలు వస్తే ఇంకో రాష్ట్రంలో 10,000 పరిశ్రమలు వచ్చాయి. ఈ 10 ఏళ్లలో మన రాష్ట్రంలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. దాంతో ఉద్యోగాలు లేక మన బిడ్డలు వలసలు పోతున్నారు. ఆఖరికి ఇదే కొనసాగితే ఆంధ్ర రాష్ట్రంలో అసలు యువతే లేకుండా పోతారు. లేదా ఉన్న యువత అంతా 10,000కు 12,000 రూపాయలకు జీతాలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతకాల్సిన పరిస్థితి. అసలు ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులకు అసలు అంతే లేకుండా ఉంటుంది. ప్రత్యేక హోదా వస్తే కేంద్రానికి మళ్ళీ మనం రాష్ట్రం తిరిగిచ్చే డబ్బులు మేము ఇవ్వలేము అన్నా కేంద్రం ఒప్పుకుంటుంది, లేదు తర్వాత ఇస్తామన్నా ఒప్పుకుంటుంది, లేదు వడ్డీ లేకుండా ఇస్తామన్నా ఒప్పుకుంటుంది. అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి సంజీవిని లాంటిది. ప్రత్యేక హోదా లేనిదే మన రాష్ట్రం ముందడుగు వేయలేదు. ప్రత్యేక హోదా లేనిదే మన రాష్ట్రం బాగుపడదు. మనకు కొత్త రాజధాని ఎంత అవసరమో అందరికీ తెలుసు. మనకి ఈ రోజుటి వరకు 10 సంవత్సరాలు అయినా కూడా మనకు రాజధానియే లేదు. పెద్ద గొప్పగా మాకు హైదరాబాద్ అవసరం లేదు అని ఎప్పుడో తిరిగి ఇచ్చేశారు. 10 సంవత్సరాలు కంబైన్డ్ క్యాపిటల్గా ఉన్నా కూడా ఈ నాయకులు పోనీ ఇక్కడ రాజధాని ఉందా అంటే ఉందా? ఇక్కడ రాజధాని ఉందా? ఇక్కడ రాజధాని చంద్రబాబు గారేమో అమరావతి అంటారు. అమరావతి గురించి సింగపూర్ను చేస్తానని చెప్పి 3D గ్రాఫిక్స్ చూపిస్తారు. జగనన్న గారేమో లేదు మాకు ఒకటి సరిపోదు 3 రాజధానీలు కావాలి అంటారు. పోనీ మూడిట్లో కనీసం స్వామి ఒకటైనా కట్టావా అంటే ఒకటైనా ఉందా మనకు? ఒక్క రాజధాని అయినా ఉందా మనకు? అసలు రాజధానియే లేకుండా పోయింది. ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానం. పక్క రాష్ట్రాలన్నీ హైదరాబాద్ అయితేనే, బెంగళూరు అయితేనే, చెన్నై అయితేనే వేగంగా దూసుకుపోతున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి. కానీ మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. 10 సంవత్సరాలు క్రితం ఎక్కడున్నామో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాం. దాంతో పక్క రాష్ట్రాలన్నీ ముందుకు పోతుంటే మనం మాత్రం అక్కడే ఉన్నా కూడా టెక్నికల్గా మనం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు. ఇది మన పరిస్థితి. ఇది ఈరోజు పరిస్థితి. ప్రత్యేక హోదా ఒకరేమో కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఇస్తే 5 సంవత్సరాలు సరిపోదు మేము 10 సంవత్సరాలు ఇస్తాము అని మోడీ మన తిరుపతిలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాటిచ్చారు. 10 సంవత్సరాలు ఇస్తాను, మీ బాధ నాకు అర్థమవుతుంది, మీ ఆవేదన నాకు అర్థమవుతుంది, నేను ఆంధ్రప్రదేశ్ రూపురేఖలనే మారుస్తాను, ఢిల్లీ నగరాన్ని తలతన్నే రాజధాని కడతాను, పెద్ద పెద్ద మాటలు చెప్పారు. తీరా ఎలక్షన్లు అయిపోయాక ఏమైందిరా అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు మోడీ గారు. చంద్రబాబు గారేమో మాకు సర్దుకోవడానికే సరిపోతుంది, మాకు 5-10 ఏళ్ళు, మాకు 15 ఏళ్ళు కావాలి అన్నాడు ప్రత్యేక హోదా. మళ్ళీ ఏమైంది? అందుకోసమే పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాడు. తీరా చూస్తే చంద్రబాబు గారు క్యాబినెట్ మినిస్ట్రీలు కూడా తీసుకున్నారు, బీజేపీతో డ్యూయెట్లు పాడుకున్నారు, 5 సంవత్సరాలు శుభ్రంగా ఉన్నారు.
ఆ రోజుల్లో ఎవరైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడినా కూడా చంద్రబాబు గారు వాళ్ళ మీద కేసులు పెట్టాడు, జైల్లో పెట్టాడు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్షలు చేశారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు. తీరా చూస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఎంతమంది రాజీనామాలు చేశారు? మూకుమ్మడి రాజీనామాలు చేశారా? ఒక్కరైనా రాజీనామాలు చేశారా? ఒక్క నిజమైన పోరాటమైనా చేశారా? ఒక్కటి కూడా చేయలేదు. ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు. ఆఖరికి 10 ఏళ్ల తర్వాత చరిత్ర, 10 ఏళ్ల తర్వాత మనం ఎక్కడున్నాం రా అని చూసుకుంటే 10 ఏళ్ళు అయింది. మనకు ప్రత్యేక హోదా లేదు, రాజధాని లేదు, పోలవరం లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ లేదు, దుగ్గరాజపట్నంలో పోర్టు లేదు, విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లేదు, ఉత్తరాంధ్రకు రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ అన్నారు, అది లేదు. రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన ఒక్కటి కూడా మనకు నెరవేర్చలేదు. మన కర్మ కాకపోతే ఇంకా రైతులతో మాట్లాడినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి సార్ అంటున్నారు, కానీ రాష్ట్రం గురించి చాలా తక్కువ మాట్లాడతారు. వాళ్ళని కాస్త పొడిచి చూస్తే అప్పుడు బయటకు వస్తాను కాంగ్రెసే మంచి పనులు చేసింది. సో దయచేసి కాంగ్రెస్ చేసిన మంచి పనుల గురించి, కాంగ్రెస్ పార్టీ చేసిన పనుల గురించి కూడా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిన దగ్గర నుండి ఏదైనా అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు తెచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ. ఈ 2 రీజనల్ పార్టీస్ వచ్చిన గత 10 ఏళ్లలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు అనేది కంపేర్ చేయండి. మాకు ఓటేయండి, మేము ఏం చేయగలం, పార్లమెంట్లో ఏం చేయగలం, అసెంబ్లీలో ఏం చేయగలం, ఆ 2 పక్షాలు ఏ రకంగా పోట్లాడుకుని ఏ భాష ఉపయోగించుకుంటున్నారో మనం తేడా చూపించాలి. దాని మీద మీరు ఫోకస్ చేయండి అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నాయకులు, మీ అందరికీ ఒకటే, మనందరం కాంగ్రెస్ కుటుంబం. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అందరం అప్లై చేశారు, చాలామంది ఎవరికో ఒకరికే దొక్కుతుంది, మిగతా వారందరూ కలిసి అసలే కుంటికాలు, దానికి మళ్ళీ మీరు తాడుగట్టి లాగొద్దు. ఉన్నదాన్ని అందరం కలిసి కష్ట సమయంలో షర్మిల గారి నాయకత్వంలో మనందరం పనిచేద్దాం. తప్పనిసరిగా మంచి రోజులు వస్తాయి. కష్టపడి ప్రజల దగ్గరికి వెళదాం. మేము మళ్ళా మీతోనే ఉంటామని వాగ్దానం చేయండి, వారితో నమ్మకం కల్పించండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ వైసీపీ, టీడీపీ కానీ కేవలం బాగా ఖర్చు పెడతాడే అంటున్నారు, కానీ బాగా పనిచేస్తాడని ఎవరు చెప్పటలా. ఆయన బాగున్నాడు అంటేనే అని మాట్లాడతారు, కానీ పనిచేసేటువంటి మనిషి అని మీరు నిరూపించుకోగలిగితే ఆ డిఫరెన్స్ మనకు వస్తుంది, ఓటు షేర్ పెరుగుతుంది. దేవుడు దయచేస్తే మనం గెలిచేటువంటి అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఈ గమనంలో పెట్టుకొని ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇది స్పీచ్ ఇచ్చే సమయం కాదు. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఊరు తిరిగి ఇల్లు తిరగగలిగితే తప్పనిసరిగా మనం వారి ఆశీర్వాద పాత్రలు అవుతామని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. తప్పనిసరిగా శర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత మనందరిలో కార్యకర్తల్లో జోష్ వచ్చింది. దాన్ని ఒక మంచి వాతావరణాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి వారు రాలేరు. ప్రతి గ్రామం మీరే, ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు తిరగాలి. దయచేసి సమయం ఉన్నది, ఇప్పటి నుండే మీరు మొదలు పెట్టండి. మేము మొన్న 3-4-5 నియోజకవర్గాల్లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరిని కలిపి ఒక జేఏసీకి పెట్టాం, జాయింట్ యాక్షన్ కమిటీ. ఎవరికి టికెట్ వచ్చినా సరే అందరూ కలిసి పనిచేయాలా అని. అది స్టేట్ మొత్తం మేడం గారు మన చేత ప్రతిజ్ఞ చేయిస్తారు. అది వారు కార్యక్రమం జరపడానికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, ఇక నుండి రణరంగం యుద్ధంలోకి వెళదాం. తప్పనిసరిగా ధైర్యవంతులుగా మనం 2 పార్టీలను, బీజేపీ లేదు ఇక్కడ, వాళ్ళ తరఫున పనిచేసేటువంటి పార్టీలను ఎదుర్కొందాం అని చెప్పి మనం చేసుకుంటూ, మీ అందరికీ శుభం కలగాలని, ఆ దేవదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు సోదరులు గిడుగు రుద్రరాజు గారు,
వేదికపై ఉన్న వర్కింగ్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, సభలో ఉన్న కాంగ్రెస్ సోదరీమణులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ అందరూ కూడా మరి పోటీ చేద్దాం కాంగ్రెస్ పార్టీ తరఫున అని ఉద్దేశంతో ఉన్న సోదరీమణులందరూ కూడా ఇవాళ సభలో హాజరై ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మనందరం కూడా రంగంలోకి దిగబోతున్నాం. ఒక పార్టీగా, ఒక కుటుంబంగా మనం దిగబోతున్నాం. అయితే మీ మనసుల్లో చాలా ఆలోచనలు ఉంటాయి. ముందుగా మీ అందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతాను. కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని, కేంద్రాన్ని కూడా ప్రభుత్వ పరిపాలన 2004 నుంచి 14 వరకు చేసినప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తుతారా? వెరీ గుడ్, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు అడిగానంటే మీ అందరికీ తెలుసు 2004 నుంచి 14 వరకు కూడా రాష్ట్రంలోని, కేంద్రంలోని కూడా ఎటువంటి ప్రభుత్వ పరిపాలన, ఎంత చిత్తశుద్ధితో మనం ప్రభుత్వ పరిపాలన చేసామో మనందరికీ తెలుసు. ఇదే మన సొత్తు. కొన్ని కారణాల వల్ల మనందరికీ తెలుసు 2014లో ఓడిపోయాం. కానీ ఏ కారణం వల్ల మనం ఓడిపోయామో ఇప్పుడు అది కారణం కాదు. ఈవేళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కావాలి అని కోరుకుంటున్నారు. మనదే ఆలస్యం. ఎంత త్వరగా ప్రజల మధ్యకి వెళ్ళి తిరిగి అటువంటి పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలదు అని చెప్పుకోగలిగితే మనకంత బలం ఏర్పడుతుందని మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. మనం చాలా చేసాం. ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళందరినీ కూడా చాలా హెచ్చు సంఖ్యలో పైకి తీసుకొచ్చాం. రైతులను ఆదుకున్నాం. ఉపాధి హామీ పథకం తీసుకొచ్చాం. అలాగే చదువును కూడా హామీ చేసి రైట్ టు ఎడ్యుకేషన్ బిల్ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం చేసాం, దేశ అభివృద్ధి గురించి చేసాం. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సంక్షేమం, అభివృద్ధి కూడా బ్యాలెన్స్ చేయడం కూడా బాగా తెలుసు. అటువంటి ప్రభుత్వాన్ని రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన, డాక్టర్ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారి నాయకత్వాన కూడా అందించగలిగాం. అటువంటిది తిరిగి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇవ్వగలదు. ఈవేళ పరిస్థితులు చూస్తే ప్రజాస్వామ్యం డేంజర్లో ఉంది. ఎలక్షన్ కమిషన్కి ఏమీ పవర్ లేకుండా పోయింది. సుప్రీంకోర్టు ఏమన్నా తీర్పునిస్తే కూడా దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఉదాహరణ మనం చూస్తున్నాం. ఎలక్ట్రల్ బాండ్స్ మీద సుప్రీంకోర్టు చాలా ఖచ్చితంగా నిర్ణయించి ఎవరైతే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల లబ్ధి పొందారో, ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేర్లన్నీ కూడా ముందు పెట్టమని చెప్తే జూన్ తర్వాత ఇస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. ఎంతకంటే హాస్యాస్పదం లేదు. ఇదే విధంగా సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ని చాలా యాడ్హాక్ మేనర్లో వాళ్ళ టెన్యూర్ ఎక్స్టెండ్ చేస్తున్నారని చెప్తే దాన్ని కూడా పక్కన పెట్టేసి సెప్టెంబర్ వరకు కూడా సిబిఐ డైరెక్టర్కి ఆయన పదవి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, ఎలక్షన్ కమిషన్ అంటే లెక్కలేదు, ఆర్బీఐ అంటే లెక్కలేదు, ఆర్థిక విధానాలంటే లెక్కలేదు. ఈ విధంగా ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఈ విధంగా వెళ్తే మరి వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుంది. మనందరం చూసాం ఏ విధంగా అయితే రైతులకి నష్టపరిచే విధంగా 3 బిల్లులు తీసుకురావడం, కేవలం వాళ్ళు ఆందోళన చేసిన తర్వాతే దాన్ని విత్డ్రా చేసుకోవడం కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. మస్తాన్ వాలీ గారు చెప్పినట్టు ఈ డేంజర్స్ని మనం హైలైట్ చేయాలి. మనం ప్రథమ ఫైట్ బీజేపీతో. బీజేపీకి తొత్తులుగా ఈ లోకల్ పార్టీస్ ఉన్నాయి. ఇది మనం చెప్పుకోవాలి. మరొకసారి మనకు చెప్తున్నాను, 2004 నుంచి 14 వరకు మనం ఏవైతే ఎంత సక్రమైన పరిపాలన ఇచ్చామో అదే మన సొత్తు. మనం తలెత్తుకుని ప్రజల్లోకి ఎరికెళ్ళే సొత్తు అది. దీన్ని తీసుకుని మనం ప్రజల్లోకి వెళ్దాం. అయితే వివిధ అప్లికెంట్స్ ఉన్నారు. ఒకరికి ఇస్తాం, సరే తనకి ఇచ్చారు నాకు బాధ్యత లేదని దయించి అనుకోవద్దు. ఎందుకంటే మనం కుటుంబంగా పోరాడుతున్నాం. ఎవరికి సీట్ ఇచ్చినా కూడా మనం షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి,
తిరిగి రాష్ట్రంలో పవర్లోకి తీసుకురావడానికి కూడా మనం ఇప్పుడు పెడే శ్రమ చాలా ముఖ్యమైనదని మీ అందరికీ గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో పార్టీ తరపున అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ ఈనాడు ఎన్నికల రంగంలో దూకాలనేటువంటి ఉత్సాహంతో సుమారు 1400 మంది వరకు 175 నియోజకవర్గాల అసెంబ్లీకి 25 లోక్సభ స్థానాలకి మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అప్లికేషన్ పెట్టారు. దానికి మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు చంద్రబాబుకి వ్యతిరేకంగా పోరాడాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి వ్యతిరేకంగా పోరాడాం. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైనటువంటి అంశం ప్రత్యేక తరగతి హోదా, ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో అనేకమైనటువంటి పోరాటాలు మనందరం కూడా చేసాం. మరి ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలు, ప్రధానంగా బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఈ 3 రాష్ట్రాలు, ఈ 3 రాజకీయ పార్టీలు కూడా కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితి. బీజేపీ కానీ, టీడీపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ముగ్గురు కలిసి పోరాటం చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారు అయితే సుమారు లోక్సభలో, రాజ్యసభలో 16 బిల్లులకు సంబంధించిన అంశాల్లో వారు కేంద్ర భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేసినటువంటి విషయం. ఈ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే సెక్యులర్ భావజాలాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒకటే హిందువులు కానీ, ముస్లింలు కానీ, సిక్కులు కానీ మనందరం కూడా కలిసి పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి భావజాలం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారసులుగా ఉన్నటువంటి మనందరం, గాంధీ నెహ్రూ కుటుంబానికి వారసులుగా ఉన్నటువంటి మనందరం కూడా తప్పనిసరిగా ఈ మతతత్వ పార్టీల మీద, ఈ యొక్క రీజనల్ పార్టీల మీద పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. దీనికి మనందరం కూడా సమిష్టిగా పోరాడాలి. ప్రతి నియోజకవర్గానికి 5గురు 6గురు ఎంతో కొంతమంది అప్లికెంట్స్ ఉన్నా కూడా పార్టీ నిర్దేశించినటువంటి విధంగా ఒకరికి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖార్గే గారు తీసుకున్నటువంటి నిర్ణయం, రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి ఉండవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన నాయకురాలు షర్మిలారెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాన్ని కూడా మనందరం కూడా కట్టుబడి ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా వారు వ్యక్తిగతంగా కలిసి అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల మీద మనల్ని విచారించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా పార్టీ కూడా ఒక సర్వేని కూడా ఇవ్వడం జరిగింది, ఎక్కడెక్కడైతే బలమైనటువంటి క్యాండిడేట్స్ ఉన్నారనేటువంటి విషయం. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం తీసుకునేటువంటి ఒక నిర్ణయం, అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కూడా కలిసి పనిచేస్తాము అనేటువంటి ఒక మరి ఆలోచనతో పిసిసి ప్రెసిడెంట్ గారి యొక్క కార్యక్రమాన్ని పెట్టారు. మనందరూ కూడా వారు నిర్దేశించిన విధంగా సుశిక్షితులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, పార్టీ సిద్ధాంతాలని, భావజాలాన్ని నమ్మేటువంటి వ్యక్తులుగా మనం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మేమందరం కూడా శాసనమండలిలో ఉన్నప్పుడు, పిసిసిలో ఉన్నప్పుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని మనందరితో కలిసి పనిచేయాలని చెప్పి వైఎస్ షర్మిలారెడ్డి గారు వచ్చారు. సో వారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి కన్న కళల కోసం ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం మనందరం కూడా కలిసి సమిష్టిగా పనిచేస్తామని చెప్పి చేయాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి అటు శ్రీకాకుళం నుంచి ఇటు కర్నూలు దాకా ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున, వైఎస్ షర్మిలారెడ్డి గారి తరఫున ప్రత్యేకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.